ఓం శ్రీ సాయిరామ్. 1967 సంవత్సరం ఆగస్టు నెల సనాతన సారథిలో ప్రశాంతి నిలయం పట్టణ వాటిక వ్యాసం నుంచి కొంత భాగం తీసుకుందాం. సాయిరామ్. మార్గరెట్ హలర్ నే అమెరికా దేశపు సోదరి సభను ఉద్దేశించి మాట్లాడుతూ తాను ప్రశాంతి నిలయం టౌన్షిప్లో శ్రీవారి ఆశీస్సులతో చేయదలుచుకున్నటువంటి సేవా కార్యక్రమం గురించి ఉపదేశించిరి. అమెరికాకు చెందిన ఒక సేవా సంస్థ తరపున తాను 1963లో భారతదేశమునకు ప్రథమముగా వచ్చినట్టును 16 నెలలు బెంగళూరు నగరమున గుడిసెలలో నివసించు దీనుల శుశ్రూషా భాగ్యం తనకు దొరికిందనియు అప్పుడు తాను అనుభవించినటువంటి ఆత్మతృప్తి మరియు ఆనందము తను మరి ఒక పర్యాయము భారతదేశమునికి ఆకర్షించిందనియు ఆమె చెప్పినది. 1964లో నేను తిరిగి బెంగళూరుకు వచ్చినప్పుడు శ్రీవారి అప్రత్యక్ష కరుణ వల్ల వారి భక్తుల సత్సంగము నాకు అనుదినము దొరికి వారి మహిమలను వారి దివ్యోపదేశములను తెలుసుకునే సదవకాశం లభించినది. దీనివల్ల వారే అఖిల మానవుల సద్గురువు, పుట్టపర్తియే నా పుట్టినిల్లు అనే నమ్మకము నాలో దృఢమైనది. నా ఆధ్యాత్మ సాధనలు ఫలించే అవకాశం ఇదియే. సర్వమత సమ్మతమైనటువంటి వారి దివ్యోపదేశములను అనుసరించి నా జీవిత ప్రయాణమును సాగించ సంకల్పించి ఉన్నాను. ఇతట భగవద్భక్తుల భగవాన్ల సేవా కార్యక్రమాల కొరకు నా జీవిత శేషమును అంకితము చేస్తున్నాను. ఈ టౌన్షిప్లో నేను ముఖ్యముగా పిల్లలకు విద్యాశాలను ఒకదాన్ని ప్రారంభించి వారి విద్యాభివృద్ధికి తోడ్పడవలనని శ్రీవారిని ప్రార్థించి తిని వారి దివ్య సన్నిధిలో ఈ ప్రశాంత వాతావరణంలో వారి భక్తులచే జరుపబడు విద్యా సంస్థ నిజముగా ఆదర్శప్రాయముగా పెరుగును అనేది నా నమ్మకం. ఆధ్యాత్మిక పునాది లేక ఎంత విద్య నేర్చినా అది నిష్ఫలమే. లోకానికి అదొక కంటకం కూడా. పాశ్చాత్య దేశంలో లౌకిక సుఖ సంతోషమును అభివృద్ధి చేయ ఉద్దేశముతో విద్యలను అభ్యసింతురు. కాబట్టి అచ్చట విద్యావంతులకు అశాంతియే తత్ఫలితముగా ఉన్నది. శాశ్వత సుఖప్రాప్తి, శాశ్వత దుఃఖ నివృత్తి వీటిచే కలిగించే ఆత్మవిద్య భారతదేశంలో ఇంకనూ శ్రీవారి అపార కరుణ వల్ల సజీవముగా ఉన్నది. మానవ జీవితమునకు అన్ని క్షేత్రముల్లోనూ ఆధ్యాత్మిక దృష్టి అత్యగత్యము, అత్యంత ఫలదాయకము. అది లేక శాంతి దొరకదు, ఆనందము చేకూరదు. ఆ దృష్టిని బాల్యము నుంచి అభివృద్ధి చేసుకొనవలెను. మొక్కై వంగనది మానవుగుణ. విద్యాభ్యాసం అంటే నిజముగా ఆత్మవిద్యాభ్యాసమే. వీటి రెండింటినీ వేరుగా భావించరాదు. పిల్లల లేత మనసులకు సత్యధర్మ, శాంతి, ప్రేమ, అహింసలైనటువంటి ఆహార పుష్టి అవసరము. అమెరికాలోని విద్యాశాఖలో పనిచేసినప్పుడు నాకు సంతృప్తి కలగలేదు. ఏదో ఒక కొరత నన్ను అచ్చట బాధించినది. ఈ ప్రశాంతి నిలయంలో అట్టిది రాదు. నేను సంతుష్టిని పొందుదును అని విశ్వసించున్నాను అన్నారు. శ్రీవారు నిత్య శాంతి నిలయమున ఈ నిలయమునకు ఈ దినము ఒక నూతన అనుభూతి కలిగినది. దాని విశిష్టతను పురస్కరించుకొని ప్రభుత్వము దీనికి ఒక విశిష్ట స్థానమును కల్పించిన కారణమున భక్తులందరిలోనూ ఆనందానుభూతి కనపడుతున్నది. మానవుడు రసస్వరూపుడు. మానవత్వమే ఆనంద స్వరూపము, శాంతి స్వరూపము, ప్రేమ స్వరూపము. దాని విలువ తెలియక, దాన్ని పోషించు ఆరగించే విధానము తెలియక బహు విధములైనటువంటి బాధల్లో మానవులు పడిపోదురు. 300 రూపాయలు ఇచ్చి తీసుకున్నాను గడియారం యొక్క వినియోగ విధానము తగిన క్రమశిష్టము తెలియచో అది పాడైపోతుంది. 400 రూపాయలు ఇచ్చి తీసుకున్న ట్రాన్సిస్టర్ కూడా విలువ తెలియని విధానము తెలియని వాని దగ్గర ఉంటే అది కూడా వ్యర్థమే. సమస్త ప్రాణికోటిలో మానవ జన్మము అత్యుత్కృష్టమైనదని గర్వపడితే ఏమి ప్రయోజనం? ఈ నాటక రంగములో ప్రథమ స్థానమున ప్రవేశించినందుకు తగినట్లు కర్మలను ఆచరించవలేను అన్నారు. సాయిరామ్.